మామ జస్ట్ 8,250 రూపీస్ బడ్జెట్లో 6 డేస్ అరకు అండ్ వైజాగ్ ట్రిప్ చెప్తా. ఫస్ట్ రీల్ సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డే 1 మన ట్రిప్ సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అవుద్ది. ప్రతిరోజు 3 PM వందే భారత్ ట్రైన్ ఉంటుంది. విశాఖపట్నం రీచ్ అవ్వడానికి నైట్ 11:30 అవుద్ది. డే 2 నైట్ 12కి అక్కడనే రైల్వే స్టేషన్లో హోటల్ క్యాప్సూల్ స్లీపింగ్ పాడ్స్ ఉంటాయి. మనం 6 అవర్స్ స్టే చేస్తే సరిపోతుంది. ఫేర్ వచ్చేసి 400 రూపీస్. మార్నింగ్ 6 AMకి స్టేషన్ ప్లాట్ఫామ్కి వచ్చేలాగా చూసుకోండి. డైలీ విశాఖపట్నం టు అరకు ట్రైన్ ఉంటుంది 6:45కి. జనరల్ టికెట్ 50 రూపీస్. ఈ ట్రైన్ జర్నీలో టన్నెల్స్, బ్రిడ్జెస్, వాటర్ ఫాల్ చూడవచ్చు. మీరు అరకు దాకా పోవద్దు. బొర్రా గృహల్ స్టేషన్లోనే దిగేయండి. మార్నింగ్ 11కి రీచ్ అవుతాం. కేవ్స్ ఇక్కడ నుండి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీ లగేజ్ పెట్టడానికి కౌంటర్స్ కూడా ఉంటాయి, నో ప్రాబ్లం. గృహలు చూసే ముందు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి వెళ్ళండి. బొర్రా గృహలు చూసి వచ్చే వరకు రెడీ చేస్తారు. అక్కడనే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. అరకు అండ్ కొన్ని ప్లేసెస్ చూడటానికి 2,500కి మాట్లాడుకున్నాము. మేము 6 మెంబర్స్ కాబట్టి ఈచ్ పర్సన్కి 416 రూపీస్. ఈ ప్లేసెస్ చూసుకుంటూ అరకు నైట్లో రీచ్ అవుతాం. ఫస్ట్ ప్లేస్ గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి వ్యూ చూడాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వుడెన్ బ్రిడ్జ్. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇక్కడ కాఫీ తోటలు, డెక్స్, మిరియాల చెట్లు ఉంటాయి. ఇది సుంకరమెట్ట చర్చ్. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం. ఎంట్రీ 60 రూపీస్ అండ్ కాఫీ మ్యూజియం 20 రూపీస్ ఫర్ ద ఎంట్రీ. అరకులోనే స్టే చేసినాం. గ్రీన్ వ్యాలీ ఇన్ 1700 రూపీస్ అండ్ 24 అవర్స్. నెక్స్ట్ డే విజిటింగ్ ప్లేసెస్కి నైట్ ఆటో మాట్లాడుకోండి. మేము 5 ప్లేసెస్ అండ్ రైల్వే స్టేషన్ డ్రాప్కి 2,300 మాట్లాడుకున్నాం. ఈచ్ పర్సన్కి 460 రూపీస్. డే 3 ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 5 వరకు మడగడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 5 AM తర్వాత సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. క్లౌడ్స్ని చూడడం ఏదో తెలియని హ్యాపీ. అక్కడనే దింసా డ్యాన్స్ చూడండి. అక్కడ నుండి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి వేరే ప్లేసెస్కి స్టార్ట్ అయినా. సెకండ్ ప్లేస్ చాపరాయ్ వాటర్ కెస్గేట్. కొంచెంసేపు టైం స్పెండ్ చేయండి. ఎంట్రీ 50 రూపీస్. అక్కడనే చీకులు ఉంటాయి, ట్రై చేయండి. అక్కడి నుండి అరకు పైనరీ వెళ్ళండి. ఇక్కడ ఫోటోషూట్కి బెటర్. నెక్స్ట్ మనం పద్మాపురం బొటానికల్ గార్డెన్ వచ్చేసాం. ఎంట్రీ టికెట్ 100 రూపీస్. దాని పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ పోయి విజిట్ అయినాం. ఎంట్రీ 50 రూపీస్. అది కంప్లీట్ అయిన తర్వాత అదే ఆటోలో అరకు రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఇప్పుడు టైం 1 అవుతుంది. మనం అరకు నుండి విశాఖపట్నం వెళ్ళబోతున్నాం. డైలీ 3:45కి ట్రైన్ ఉంటుంది. మనం విజటడం కోచ్లో ట్రావెల్ చేయబోతున్నాం. మీరు వస్తే తప్పకుండా ఇందులో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. విశాఖపట్నం రీచ్ అయ్యేసరికి నైట్ 10 అవుద్ది. విశాఖపట్నం బస్టాండ్ ఆపోజిట్ రోడ్లోనే హర్ష సైడ్ డార్మెటరీలో స్టే చేసాం. 250 రూపీస్ ఫర్ 24 అవర్స్. డే 4 ఈరోజు మనం సింహాచలం టెంపుల్ వెళ్ళబోతున్నాం. వైజాగ్ బస్టాండ్ నుండి బస్సెస్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 55 రూపీస్. టెంపుల్లో ట్యాక్స్ పిల్లర్ ఉంటుంది, దాన్ని ఆలింగనం చేసుకోండి. దానికి 25 రూపీస్. అక్కడ నుండి వైజాగ్ వచ్చేసి అక్కడ నుండి ర్యాపిడోలో కైలాసగిరి వెళ్ళాము. కైలాసగిరికి రోప్ కార్ నుండి వెళ్ళండి. 200 రూపీస్ అప్ అండ్ డౌన్ టికెట్. మీద క్యాంటిలివర్, గ్లాస్ బ్రిడ్జ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, టాయ్ ట్రైన్ అండ్ పార్క్ ఉంటాయి, విజిట్ అవ్వండి. అక్కడ నుండి ఆర్కే బీచ్ వెళ్ళండి. అక్కడ సీ ఫుడ్ ట్రై చేయండి. నైట్ దాకా స్పెండ్ చేసి రూమ్ కాడికి వెళ్ళండి. డే 5 ఎర్లీ మార్నింగ్ ర్యాపిడో బుక్ చేసుకొని 5కి తెనేటి పార్క్ బీచ్కి వచ్చేలాగా చూసుకోండి. సన్ రైజ్ చూడటానికి పర్ఫెక్ట్ స్పాట్. అక్కడనే షిప్తోని ఫోటో దిగేసి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి. సముద్ర చేపలు చూడవచ్చు. అక్కడనే సీ మీల్స్ ట్రై చేయండి. జస్ట్ 60 రూపీస్. ఎక్స్ట్రా టూనా పీస్ కావాలంటే 20 రూపీస్. నెక్స్ట్ అక్కడ నుండి రుషికొండ బీచ్కి వెళ్ళండి. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అండ్ చికెన్ మ్యాగీ ఫేమస్. మీరు టైం ఉంటే పారామోటరింగ్ 2,500 రూపీస్, 10 minutes రైడ్. కొంతసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత బ్యాక్ టు హోటల్. అక్కడ నుండి బస్టాండ్కి వచ్చేసి వైజాగ్ టు అనకాపల్లి వెళ్ళాం. అక్కడ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయినాం. అక్కడ నుండి మళ్ళీ మాకు 5కి ట్రైన్ ఉంది. డే 6 మార్నింగ్ 5కి వరంగల్ రీచ్ అయినాం. అక్కడ నుండి కరీంనగర్కి వెళ్ళిన. అండ్ ఇది మన అరకు అండ్ వైజాగ్ ట్రిప్. జస్ట్ 8,257 రూపీస్లో 6 డేస్లో కవర్ చేసినాం. ఇందులో ఫుడ్, బెడ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.